హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు వచ్చేసి మేము గవ్వలు చేసే వీడియో తీసామండి, చూసేయండి. మేము మామూలుగా అన్నీ చేసాము, చెక్కలు, చక్రాలు, అరిసెలు, కజ్జికాయలు, ఇంకా ఏంటో చేశారు. మేము వచ్చేసరికి మా అత్త వాళ్ళు, మా నాయనమ్మ అందరు కలిసేసి అన్నీ చేసేసారు. ఇది ఒకటే మా కోసం బ్యాలెన్స్ ఉంచారు, అందుకోసం ఇది చేస్తున్నాం. ఈ వీడియో తీయాలి అనుకోలేదు, ఊరికే సరదాగా చాలా రోజులు అవుతుంది మేము అందరం కలిసి అని తీస్తే బాగుంటుందని తీసాము. ఇక్కడ వచ్చేసి బ్లాక్ స్వెటర్ వేసుకున్న అమ్మాయి, అక్కడ ఎల్లో డ్రెస్ వేసుకున్నాము, వాళ్ళిద్దరు మా అత్త కూతుర్లు. అక్కడ నిల్చొని ఉంది మా చెల్లి అనమాట. ఇక తను మా చిన్ని అని మీకు చూపించాను చాలా వీడియోలలో, తనే చూడండి, తను కూడా ఇప్పుడు చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే గవ్వలు చేసాము. అసలు చేయాలనుకోలేదు, మా అక్క ఉండి నాకు గవ్వలు తినాలనిపిస్తుంది అని చెప్పింది. సో మేము సడన్గా అంటే అప్పటికప్పుడు అనుకొని చేసామన్నమాట. కానీ గవ్వలు మాత్రం చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మేము చిన్నప్పటి నుంచి చాలా బాగుండేవాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, మా తాత వాళ్ళ ఇంట్లో. మేము చిన్నప్పటి నుంచి ఒకే క్లాస్ అనమాట, నేను మౌనిక ఇద్దరం. మేము క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్. ఇంకా మాకు ఫ్రెండ్స్ అయినా మేమే, క్లాస్మేట్స్ అయినా మేమే. మాకు పెద్దగా మేము అందరితో అంతమంది ఫ్రెండ్స్ ఏం లేరు. మేమిద్దరమే ఫ్రెండ్స్ అనమాట. ఏదైనా ఎన్ని షేర్ చేసుకునే వాళ్ళం, చాలా బాగుండే వాళ్ళం. వాళ్ళు ఇక్కడ అంటే అప్పుడు మామూలుగా తను వచ్చేసి మా మేనత్త కూతురు, వాళ్ళు అప్పుడు తెలంగాణలో ఉండేవాళ్ళు. అందుకనే వాళ్ళు ఇక్కడే ఉండి చదువుకునే వాళ్ళం. మేము అందరం మంచిగా స్కూల్ వ్యాన్కి వెళ్ళి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు మా ఊర్లో సంక్రాంతి అంటే చాలా బాగుండేది. అందరు వచ్చేవాళ్ళు మా ఊరికి, మా అన్న వాళ్ళు, మా బావ వాళ్ళు అందరు వచ్చేవాళ్ళు. అందరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం. ఇప్పుడు అందరు బిజీ ఉన్నారు, అందుకే ఎవరు రాలా. అసలు చాలా బోసిపోయింది ఈ రోజు అయితే, ఈ సంక్రాంతి మాదైతే మాత్రం. బట్ మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం, ఎందుకంటే మేము అందరం కలిసాం కాబట్టి. అంటే మామూలుగా వంటలన్నీ అయిపోయాయి, కానీ ఇలాంటి ఏమైనా చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బాగుంటది కదా అనే ఉద్దేశంతో చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మా నాన్నమ్మ అన్ని క్వాంటిటీ అన్నీ చెప్పింది. మా నాన్నమ్మ బాగా చేస్తుంది వంటలు, ఆమె అన్నీ చేయించింది. ఇక్కడైతే మేము ఆయిల్లో గవ్వలు వేస్తున్నాము, తను వేస్తుంది చిన్ని, నేను వీడియో తీస్తూ ఉన్నాను. తను మా ఇంకొక ఉంది కదా చిన్ని వాళ్ళ అక్కని వీడియో తీయమని చెప్తే తనేమో ఇసుక్కుంటుంది అనమాట. ఏంది మీరు మీ వీడియోలు పిచ్చి అంటుంది. కానీ మా ఇద్దరికి చాలా ఇష్టం. మేమిద్దరం చిన్నప్పటి నుంచి అయినా మంచిగా రెడీ అయ్యేది, ఫోటోలు దిగుతా అలా చేసేవాళ్ళం మాకు హాలిడేస్ వచ్చినప్పుడు బోర్ కట్టకుండా కదా. అవును, అప్పుడు చాలా బాగుండేది. బట్ ఇప్పుడు అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. తినేమో కనిగిరిలో ఉంటుంది, నేను మా అక్క వచ్చి బెంగళూరులో ఉంటాము. సో అందరం ఈరోజు నైట్కి అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. సో అందుకోసం అనేసి ఇది కొంచెం ఒక జ్ఞాపకంగా ఉంటుంది అనేసి, మీకు కూడా మీ అత్త కూతుర్లతోటి, మామ కూతుర్లతోటి, పిన్ని కూతురుతో, మీ కజిన్స్ తోటి మీ అందరికి బాండింగ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా అవి మాతో షేర్ చేసుకోండి. అంటే మీకు కూడా తెలియాలి. అందరూ ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళే రిలేషన్స్ పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది. మేము మాత్రం మా చిన్నప్పటి నుంచి మేము అందరం సేమ్ ఇలాగే ఉన్నాం. మా మధ్యలో ఏ డిస్టర్బెన్స్ కానీ అట్లా చిన్న వచ్చినా కూడా మేము అవేం పట్టించుకోము. నాకైతే అక్క చెల్లి లేరు, నేను తమ్ముడు ఉన్నా, కానీ నాకు వీళ్ళిద్దరే అక్క చెల్లి లాగా అనిపిస్తారు. అంటే మేము బట్టలు కూడా షేర్ చేసుకునే వాళ్ళం, ఏదైనా ఫుడ్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వాళ్ళం. మా ఇంట్లో అలా కలిసి పెంచారన్నమాట. మా నాన్న వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు అందరు మంచి కలిసే ఉండేటోళ్ళం మేమైతే. అందుకోసం అనేసి ఇదిగో మా ఇంకొక ఆమెని, మా చిన్ని వాళ్ళ అక్కని వీడియో తీయమంటే చూడండి ఏంది తిప్పులు తిప్పిందో. ఇది కానీ తను చూడాలని ఖచ్చితంగా పెట్టింది, వీడియో తీసిందే కాక నన్ను అంటారని. ఇక్కడ వచ్చేసి మా నాయనమ్మ అనమాట, తను బెల్లం కొడుతుంది. ఆమెను మేము చేస్తాము అంటే మేము ఎక్కడది చెడగొడతామని ఆమె దగ్గర ప్రిపేర్ చేస్తుంది. ఆమె చేస్తేనే ఆమె సాటిస్ఫై అవుతుంది, లేదంటే ఆమె సాటిస్ఫై ఆమెకు బాగలేకపోయినా, ఆమె నిల్చోలేకపోయినా కూడా ఆమె చేసుకోవాలి అని ఆమెకు అదొక ఆనందం అనమాట.
చాలా బాగుండేది. మా చిన్నప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అట్లనే ఆగిపోయి ఉంటే బాగుండు కాలము. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అప్పుడు అసలు ఎట్లా నైట్ మేమైతే ఎంతసేపు అందరం కూర్చొని చలి మంటలు వేసుకునే వాళ్ళం కదా మనము. అప్పుడు చలి మంటలు వేసుకొని ఇంకా అలాగే మేము అక్కడే కూర్చొని, ఇంకా మీకు తెలుసా మొహం పుల్ల వేప పుల్లతో బ్రష్ చేసుకునే వాళ్ళం. మేము ఇప్పటికి కూడా స్టిల్ వేపలతోనే ఊరికి వచ్చినప్పుడు అది బాగుంటాయి. అంటే మార్నింగ్ లేచి పనులు చేసి ఏదో ఒక పని చేసి వేపలు వేసుకొని అక్కడ బెంచులు ఉంటాయి మా ఊర్లో, ఆ బెంచుల దగ్గర కూర్చొని అందరం మాట్లాడుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఏమంటే అందరు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ అందరు చాలా. బట్ ఊరికి వచ్చినప్పుడు అయితే బాగా కలిసి ఉంటాము మేమందరం ఒకే దగ్గర వంట చేసుకుంటాము, అందరం ఒకే దగ్గర చేసుకుని, ఒకవేళ ఒక దగ్గర చేసుకోకపోయినా ఒకళ్ళ ఇంట్లో ఒకటి, మాకు రోజుకి 3-4 కూరలు ఉంటాయి. ఎందుకంటే అందరం తలా ఒక్కొక్కటి చేస్తారు. మా బాబాయ్ వాళ్ళు, మా అత్త వాళ్ళు, కనిపిస్తుంది మా అక్క, తను వచ్చేసి చిన్ని వాళ్ళ అక్క అనమాట. తనే నా ఇందాక వీడియో తీస్తుంది, కొంచెం వీడియో అటు ఇటు అయింది ఎందుకంటే మా ఇంకొక బాబుకి ఇచ్చాము, తనే చేశాడు అట్లాగా, తను తీయడం చేత చిన్న బాబుకి ఇస్తే. ఇంకొచ్చేసి అంత ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. కానీ అక్కడ గవ్వలేస్తుంటే మాకు పాకంలో వేయకుండా ముందుగానే మాకు అవే తినాలనిపించింది. చాలా బాగున్నాయి క్రిస్పీగా. అవును. ఎందుకు చేసామంటే ఊర్లలో పల్లెటూరులో అంటే మీరందరూ ఇట్లాగే కొంతమంది చాలా మంది పల్లెటూరుని మిస్ అయి ఉంటారు కదా, వాళ్ళ నానమ్మల దగ్గరికి అమ్మమ్మల దగ్గరికి వెళ్ళలేక, అందుకోసం అనేది ఇప్పుడు భలే అనిపిస్తూ ఉంటుంది ఇలా ఇవన్నీ చూసినప్పుడు. అరే మేము ఎంత మిస్ అవుతున్నాము అనేసి. కానీ అప్పుడైతే ఎప్పుడు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం, మేము హాస్టల్లో ఉన్నప్పుడైనా ఇవి తీసుకెళ్తాం కదా, స్నాక్స్ తీసుకెళ్తాం, ఒక బ్యాగ్ స్నాక్స్ తీసుకెళ్ళి మేము ఇంకా మెస్కి వెళ్ళం అనమాట, తినకుండా ఇవే తింటా ఉంటాము. మా సార్ వాళ్ళు అడుగుతారు వాళ్ళు మెస్కి ఎందుకు రాలేదు అని చెప్పి, కానీ మేము మాత్రం ఇవి తింటా బ్యాగ్ ముందు పెట్టుకొని ఇవే తింటా ఉండేవాళ్ళం. కారాలు అయిపోతే మళ్ళీ మా నాన్న వాళ్ళు మళ్ళీ వచ్చి మాకు తెచ్చిచ్చేవాళ్ళు, ఇంకా అయిపోయాయి అనేసి. ఇంకా మళ్ళీ వచ్చి శివరాత్రికి కూడా మళ్ళీ చేసుకుంటారు. అప్పుడు ఏమంటారంటే అందరూ, అప్పుడు మీకు తెలుసా దంచేవాళ్ళు. మా చిన్నప్పుడు మేము 4ంటికి లేచి మా నాన్న వాళ్ళు దంచితే మేము మా నాన్నమ్మ మనం జల్లి పట్టే. మా ఊర్లో ఒక పెద్ద రోల్ ఉంటది, ఆ రోడ్లోనే అందరు దంచేవాళ్ళు అనమాట. పిండి మార్నింగ్ 4కి లేచి తెల్లవారేదాకా 6-7 వరకు దంచుతానే ఉండేవాళ్ళు. అందరు పోటీ పడి 1 by 1 దంచేవాళ్ళం అందరం. చాలా బాగుండేది, ఆ టేస్టే చాలా బాగుంటది. ఇక్కడైతే గవ్వలు పాకం వేసి కలుపుతున్నాం అనమాట. నేను వచ్చేసరికి వీడియో తీయడానికి వచ్చేసరికి మా నానమ్మ పాకం పోసేసింది. అంటే అదేంటి ముదిరిపోయిద్దనా అది అనేసి, ఆరిపోతుందని, పాకం చల్లారిపోతే మళ్ళీ రాదని గవ్వలు పోసేసి నేను కలుపుతున్నాను. మా నానమ్మ అంటే ఏంటంటే మొత్తం శర్వంతా ఊడిస్తుంది, పోనిదామా ఇప్పుడే కాదు ఏదైనా వేస్ట్ చేయడం, టేస్ట్ చేసి సూపర్ ఉన్నాయి అని చెప్తుంది. ఇంకా మేమంతా చేసేసి బయటకు వచ్చేసరికి మా తమ్ముడు రేగ్యాలు తీసుకొస్తున్నా, నన్ను వీడియో దిద్దు, నేను నా డ్రెస్ బాగాలేదని చెప్తున్నాడు వాడు. చూడండి వెనక్కి వెళ్ళిపోతుంది. మీ అందరికి గుర్తుందా? ఇంకా ఊర్లలో అయితే ఉంటాయి కానీ ఇప్పుడు అందరూ అమ్ముతున్నారు, కానీ వాళ్ళందరూ మంచివి తీసుకున్నారు. ఇవైతే మా తమ్ముడు వాళ్ళు చెరువు ఉంటది, ఆ చెరువులో తీసుకొచ్చారనమాట వాళ్ళు. దానికి చెట్టుకున్నాయి మంచిగా వాళ్ళే వెళ్ళి కోసి తీసుకొని వచ్చారు, చాలా బాగుంటాయి. చూడండి మేము తింటుంటే మా తమ్ముడు ఏంది అవతారాలు ఇంత గలీజ్ ఉన్నారు మీరు, ఇట్లా వీడియో ఎట్ట తీపించుకుంటారు అని అన్నాడు. పర్లేదు, మేము న్యాచురల్గా కాదు అంటే మేము వీడియో కోసం అని అసలు మాకు తెలియదు, మేము సడన్గా అనుకున్నాము, సడన్గా వీడియో తీసాం. పరిక్కాయలు రేగ్గాయలు అనమాట, అదిగో చూపిస్తున్నాం. పరిక్కాయలు అంటే నల్లగా ఉంటాయి, అవి ఏమో అల్లుకొని ఉంటాయి. మేము కాలేజ్ నుంచి ఒక్కోసారి ఇంటికి వచ్చేటప్పుడు మా వ్యాన్ కంటే మేము ముందు వస్తాం, మాకు క్లాస్ ముందేసి అయిపోయి రోడ్డుకి 2 kilometers ఉంటుంది. మా రోడ్డు దగ్గర సైడ్ చెట్లు ఉంటాయి అన్నమాట, వరుసగా రోడ్డు దగ్గర నుంచి మా ఊరు దాకా చెట్లే ఉంటాయి, రేగ్గాయ చెట్లు, పరిక్కాయ చెట్లు. ఆ చెట్లు కోసుకుంటా వచ్చేవాళ్ళం. మేము వచ్చేసరికి దాదాపు 2 గంటలు పట్టేది. అట్లా కోసుకుంటూ అందరం మాట్లాడుకుంటూ నిదానంగా వస్తే మా నాన్న మమ్మల్ని తిట్టేవాడు ఇంటికి వచ్చేసప్పటికి, నడుచుకుంటా అంత దూరం నుంచి ఎలా వచ్చారు, నా ఫోన్ చేయొచ్చు కదా అనేసి వచ్చి తీసుకెళ్లే వాళ్ళమని. కానీ మాకు
నడిచి అట్లా మాట్లాడుకుంటూ సరదాగా అట్లా రావడం బాగా ఇష్టం అనమాట. మేము ఫస్ట్ నుంచి అంతే అనమాట. కాలేజ్ అయిపోయినాక బస్కి వచ్చేసి బస్ కానీ ఆటోకి కానీ అక్కడ దిగేసి అట్లా రేగ్గాయలు అవన్నీ ఉంటే కోసుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడైతే వీళ్ళు రేగ్గాయ పైకి వేసుకొని అట్లా చేశారు బాగా. అక్కడ అది నోట్లో పడుతుంది. చాలా బాగుంది. అంటే నేను ఎందుకు ఈ వీడియో పెట్టానంటే మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉంటాయని. మీకు ఎవరికైనా మీరు కూడా ఇలాగే చేశారు, మీ కజిన్స్ తోటి కానీ మీ సిబ్లింగ్స్ తోటి కానీ ఇలాగే చేసి ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంటే మాతో మీ జ్ఞాపకాలు పంచుకోండి. బాగుంటాయి కదా, సంక్రాంతి అంటేనే ఊరు